ఇదో పెద్ద చరిత్ర. వరంగల్ కిలా. వరంగల్ కిలాలో అద్భుతమైన చిత్రాలు ఇవన్నీ. ఒకప్పుడు కాకతీయులు ఏలిన వరంగల్ సామ్రాజ్యంలో ఇటువంటి గొప్ప కట్టడం ఆనాడు మొఘళ్ళ దండయాత్రలో చాలా వరకు ధ్వంసం కాపాడడం జరిగింది. అనాది కాలం నుంచి ప్రభుత్వాలు వీటిని పురావస్తు శాఖ వారు మరియు ప్రభుత్వం దీన్ని బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. వారసత్వాలను మళ్ళీ మనకు అందియాలనే ఉద్దేశంతో వీటిని ఇంత జాగ్రత్తగా కాపాడడం జరుగుతుంది. మంచి ఇక్కడికి ఎక్కువ చుట్టుపక్కల నుంచే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా చూడడానికి వస్తారు. ఈ అద్భుత చిత్రాలు ఎక్కడ ఉన్నాయి కాదు, మన వరంగల్కు సమీపంలో 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక శిలలోనే పెద్ద శిల బండరాయి నుంచి ఇవన్నీ శిల్పాలు చెక్కడం జరిగింది. ఇప్పటి కాలంలో మనం ఒక చిన్న రాయిని ఎత్తడానికే చాలా కష్టపడుతున్నాం, కానీ ఆ కాలంలో చూడండి విగ్రహాలు చాలా ధ్వంసం కాబడడం జరిగింది. అప్పుడు చిన్న రాయిని ఎటువంటి పగులు లేకుండా చెక్కడం జరిగింది. ఓం నామాలు పెట్టడం జరిగింది. ఇంత కళా వైభవం తరచూ చాలా వీడియోలలో చూస్తుంటారు. చాలా గొప్పగా కనువిందుగా ఇక్కడ ఇవన్నీ నెలకొల్పడం జరిగింది. చాలా వరకు విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ప్రతి ఆభరణాలను చూడండి ఎంత చక్కగా చెక్కారో. అప్పటి శిలా నైపుణ్యం మన తెలంగాణ గడ్డకు చెందుతుంది. ప్రతి శిలలో తీరు నాట్య రీతులు మరియు డప్పు వాయిద్యాలు చేస్తున్న అవన్నీ కళలు ఇందులో ఉండడం జరిగింది. అందుకేనేమో చాలా వరకు చిన్నపిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మన చరిత్ర తెలపడానికి ఎగ్జిబిషన్ల రూపంలో స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి ప్రతి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. విభిన్న కళారూపాలు ఇందులో ఉండడం జరిగింది. ప్రతి దానిలో ఏదో ఒక కళా నైపుణ్యాన్ని చూపెట్టడం జరిగింది. ఇప్పుడు చరిత్ర అంటే 1000 ఏళ్ళు కాదు, ఈ భూమి ఉన్నంత వరకు ఉండే విధంగా ఇవన్నీ శిల్పాలు చెక్కడం జరిగింది. గుర్రాలు, సింహాలు, పువ్వులు, వినాయకుని ఆ కాలంలో వినాయకుని చాలా పూజించేవారని తెలుస్తుంది. ఇక్కడ చూసిన ఏనుగుల గుంపు తీరు కాకతీయుల అప్పటి కాలంలో విగ్రహాలు ఈ ఏనుగులను తీరు కళారూపాల్లో చేయడం జరుగుతుంది. అక్కడ రామప్ప అయితేనేమి, ఇక్కడ వరంగల్ కోటనైతేనేమి, 1000 స్తంభాల గుడి అయితేనేమి, మన ప్రభుత్వం ఇక్కడ మన అధికారిక ముద్రలో మన కాకతీయ కళాతోరణాన్ని ఉంచడం జరుగుతుంది. దీనికి నలువైపులా 4 కళాతోరణాలు ఉండడం జరిగింది. అప్పటి శాసనాలు, అప్పటి రాజులు వేసిన శాసనాలు ఇవి. ఇప్పుడు ఏ విధంగానైతే శిలాఫలకాలు వేసి ఎప్పుడు స్థాపించారో ఏదన్నా ప్రాంతాన్ని అనేది చెప్తారో అప్పుడు కూడా ఇలా శాసనాలు వేసి చెప్పేవారు. ప్రతి రాయిని తీరుగా చెక్కడం జరిగింది. Thank you for visit our channel. Please like, subscribe our channel. ప్రతి శిల్పాన్ని కావాలని అప్పుడు ధ్వంసం చేయడం జరిగింది ఆ కాలంలో.